హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ఆటో డ్రైవర్ల సేవలో అనే పథకం కింద 15,000 ఆర్థిక సహాయం అయితే చేస్తుంది. ఇంతకీ ఆ డబ్బులు అకౌంట్లో ఎప్పుడు పడతాయో, అలాగే ఈ పథకానికి ఎవరు సెలెక్ట్ అయ్యారో ఆ వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో ఒక నోటిఫికేషన్ మీకు అందుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్, మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్ గా ఉంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరికి చూడండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ఆర్థిక సహాయం చేయనుందండి. ఈ పథకానికి ఆటో డ్రైవర్ల సేవలో అని పేరు పెట్టారు. ఒక్కొక్క డ్రైవర్ కు 15,000 రూపాయలు అయితే ఇస్తారు. మొత్తం 3.2 లక్షల దరఖాస్తులు అయితే వచ్చాయండి. అర్హులైన డ్రైవర్ల జాబితా ఇవాళ సిద్ధమవుతోంది. తుది జాబితా త్వరలో విడుదల చేస్తారు. ఆటో డ్రైవర్లు, ట్యాక్సీ, అలాగే మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ఈ సహాయం అయితే అందుతుంది. రాష్ట్రంలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసేందుకు స్త్రీ శక్తి పథకం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆటో డ్రైవర్లకు ఆర్థికంగా సహాయం అందిస్తుంది. స్త్రీ శక్తి పథకం వల్ల నష్టం వాటిల్లుతోందని డ్రైవర్లు చెప్పడంతో ఈ నిర్ణయం అయితే తీసుకున్నారు. రాష్ట్రంలోని ఆటో, క్యాబ్ డ్రైవర్లకు ప్రభుత్వం అక్టోబర్ 2న దసరా పండుగ, అలాగే గాంధీ జయంతి రోజు ఆటో డ్రైవర్ల సేవలో అనే పథకం కింద 15,000 ఆర్థిక సహాయం అయితే అందించనుందండి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా వారి బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు అయితే జమ చేస్తారు. అంటే మనకి అక్టోబర్ 2వ తేదీ ఆటో డ్రైవర్లకి ఈ 15,000 రూపాయలు అయితే అకౌంట్లో పడే అవకాశం అయితే ఉంది. ఇక ఏపీ ప్రభుత్వం ఆటో, మ్యాక్సీ డ్రైవర్లకు సెప్టెంబర్ 22 లోపు క్షేత్రస్థాయిలో పరిశీలన అయితే చేసింది. ఈ నెల 24న తుది జాబితా సిద్ధం చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అన్ని జిల్లాల్లో సచివాలయాల ద్వారా అర్హులైన వారిని ఎంపిక అయితే చేశారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, అలాగే క్రైస్తవ, బ్రాహ్మణ, కాపు, కమ్మ, ఈబీసీ, క్షత్రియ కార్పొరేషన్ల నుంచి లబ్ధిదారులకు డబ్బుల్ని లబ్ధిదారుల అకౌంట్లలో జమ చేస్తారు. ఆటో, క్యాబ్ యజమాని స్వయంగా డ్రైవర్ అయి ఉండాలి. ఇతర గూడ్స్ వాహనాలకు ఈ పథకం అయితే వర్తించదు. ఒక కుటుంబంలో ఒక్క వాహనానికి మాత్రమే ఈ పథకం అయితే వర్తిస్తుందండి. కుటుంబంలో ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగులున్నా, ఆదాయపు పన్ను చెల్లించేవారు ఉన్న, నెలవారీ విద్యుత్ వినియోగం 300 యూనిట్లు దాటిన, అలాగే పట్టణ ప్రాంతాల్లో 1000 చదరపు అడుగులకు మించి స్థిరాస్తి ఉన్నవారు ఈ పథకానికి అర్హులు కాదు అనేసి ప్రభుత్వం అయితే చెప్తుందండి. కాబట్టి అక్టోబర్ 2 ఆటో డ్రైవర్లందరికీ వారి వారి అకౌంట్లలో 15,000 రూపాయలు అయితే డెఫినెట్ గా పడే అవకాశం అయితే ఉంది. ఇక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.